ఆగస్టు 14న కూలీ వర్సెస్ వార్ 2 క్లాష్ ఏదైతే ఉందో అది ఇప్పుడు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే మారిపోయింది. దానికి కారణం ఏంటంటే ఇందాకే కూలీ సినిమా నుండి ఒక అదిరిపోయే అప్డేట్ అయితే వచ్చింది. ఆ అప్డేట్ ఏంటంటే కూలీ సినిమాలో బాలీవుడ్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయిన అమీర్ ఖాన్ గారు అయితే ఒక అదిరిపోయే క్యారెక్టర్ అయితే చేయబోతున్నారు. ఆ క్యారెక్టర్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ ఏదైతే ఉందో అది ఇందాకే రిలీజ్ చేశారనమాట. ఆయన క్యారెక్టర్ పేరేంటంటే దాహా అంట. నిజంగా కూలీ సినిమాలోకి అమీర్ ఖాన్ గారి ఎంట్రీ ఏదైతే ఉందో అదైతే లోకేష్ కనకరాజు గారి మాస్టర్ స్ట్రోక్ అనే నేనైతే చెప్తాను. ఎందుకంటే కూలీ సినిమాలో మెయిన్ కాస్టింగ్ కనుక మీరు చూసుకుంటే మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అలాగే మన కింగ్ నాగార్జున గారు అనమాట. సౌత్ వరకు మనం చూసుకుంటే కూలీ సినిమాకి క్రేజ్ పరంగా కావచ్చు లేకపోతే మార్కెట్ పరంగా కావచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కానీ నార్త్ సైడ్ అయితే కూలీ సినిమా పైన అనుకున్నంత అంచనాలు అయితే లేవు. ఈ ఒక్క విషయంలో ఇప్పటి వరకు కూడా వార్ 2 సినిమాకి అయితే లీడ్ అయితే ఉంది. సౌత్ వరకు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అయితే ఖచ్చితంగా చూసుకుంటారు. కానీ నార్త్ లో ఆ సినిమాలో రితిక్ రోషన్ గారు హీరోగా ఉండటం వల్ల నార్త్ సైడ్ మార్కెట్ లో ఖచ్చితంగా వార్ 2 సినిమాకి అయితే ఇప్పటి వరకు కూడా ఎడ్జ్ అయితే ఉంది. కానీ ఎప్పుడైతే కూలీ సినిమాలోకి అమీర్ ఖాన్ గారి ఎంట్రీ వచ్చిందో నార్త్ లో కూడా 2 సినిమాలకు కూడా సేమ్ వైజ్ గా క్రేజ్ అయితే ఉండబోతుంది. నిజంగా ఈ ఆగస్టు 14న కూలీ వర్సెస్ వార్ 2 క్లాష్ ఏదైతే ఉందో నిజంగా వన్ ఆఫ్ ద ఎపిక్ క్లాష్ లాగా అయితే మారిపోయింది. ఇప్పుడు అటు నార్త్ నుంచి ఇటు సౌత్ వరకు కూడా 2 సినిమాలకు కూడా సేమ్ బజ్ అయితే ఉండబోతుంది. నిజంగా సినిమా లవర్స్ కి అయితే ఎంతకంటే పండగ అయితే ఉండదు. ఇంకా కూలీ సినిమాకు ఉన్న ఇంకొక ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సినిమాకి డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ గారు అనమాట. ఆయన యూనివర్స్ గురించి తెలియని వాళ్ళు అయితే ఎవరో లేరు. లోకేష్ కనకరాజ్ యూనివర్స్. కానీ ఈ కూలీ సినిమాకి ఆ ఎల్సీయూకి ఎటువంటి సంబంధం లేదని ఆయన అయితే చెప్పాడు. కానీ ఈ కాస్టింగ్ ఇదంతా చూస్తుంటే ఆ ఎల్సీయూని అయితే పక్కన పెట్టి ఇప్పుడు ఎల్సీయూ లాంటిది ఇంకొక యూనివర్స్ ఏమన్నా ఈ కూలీ సినిమా ద్వారా తయారు చేస్తాడా అనే డౌట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇంకా వార్ 2 సినిమాకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అఫ్ కోర్స్ వార్ లాంటి సూపర్ హిట్ సినిమాకి అది సీక్వెల్ అవ్వచ్చేమో గానీ మన సౌత్ వైడ్ గా కూలీ సినిమాకి పోటీ ఇచ్చే విధంగా వార్ 2 సినిమా ఇప్పుడు ఉందంటే దానికి కారణం ఖచ్చితంగా మన ఎన్టీఆర్ గారే. ఇంకా అలాగే నార్త్ సైడ్ కనుక మనం చూసుకుంటే ఈ కూలీ సినిమా కావచ్చు లేకపోతే వార్ 2 సినిమా కావచ్చు అటు రితిక్ రోషన్ గారికి అలాగే ఇటు అమీర్ ఖాన్ గారికి కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సినిమాలు. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా వరుస పెట్టి ఫ్లాపుల్లో అయితే ఉన్నారు. కాబట్టి ఇటు నుంచి అటు చూసుకున్నా అటు నుంచి ఇటు చూసుకున్నా ఎలా చూసుకున్నా సరే ఆగస్టు 14 అనేది మామూలుగా ఉండదన్నమాట. సినిమా చూపిస్తామా పాట ఉంటది కదా ఆ రేంజ్ మాసులు అయితే మనకైతే ఉండబోతుంది. ఫ్యాన్స్ అందరూ కూడా రెడీ అయిపోండి. ఇంకా ఇందాక రిలీజ్ అయిన అమీర్ ఖాన్ గారి క్యారెక్టర్ లుక్ ఏదైతే ఉందో ఆ లుక్ కూడా చాలా బాగుందన్నమాట. దాహా అంట ఆ క్యారెక్టర్ పేరు. మరి అది మన విక్రమ్ సినిమా క్లైమాక్స్ లో సూర్య గారి క్యారెక్టర్ ఉంటది కదా రోలెక్స్, అలాంటి ఇంపాక్ట్ ఏమైనా క్రియేట్ చేసిద్దా లేదా అనేది మనం ఆగస్టు 14 వరకు అయితే వెయిట్ చేయాలి. సరే మరి కూలీ వర్సెస్ వార్ 2 ఈ 2 సినిమాల్లో మీరు ఏ సినిమా గురించి బాగా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.